అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ. ఈరోజు మరి మనకు తెలుసు ఘోరమైన స్థితి తిరుపతి తిరుమల దేవస్థానంలో టిటిడి లో జరిగిన ఒక దుర్ఘటన. అది చాలా బాధాకరమైన విషయం. దాదాపుగా 6 చనిపోయారు ఇప్పటి వరకు తెలిసిన విషయం. ఆ తర్వాత 40 మంది వరకు మరి బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు. వారందరినీ కూడా మరి ముఖ్యమంత్రి గారు వారిని పరామర్శించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆ తిరుపతికి వచ్చి ఆయన యొక్క ప్రగాఢ సానుభూతిని, అదే సమయంలో ఆయన చాలా తీవ్రంగా స్పందించారు. ఆయన హార్ట్కి తీసుకున్నట్టుగా మాట్లాడారు. అది నిజంగా ఎంతైనా అది గొప్ప సంగతి, హర్షించదగ్గ విషయం. ఒక దుర్ఘటన జరిగినప్పుడు దాని మీద ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాల్సిన అవసరం మరి ప్రభుత్వాన్ని చూసేవారికి ఉంది. అదే సమయంలో ఆయన చాలా ఫ్రాంక్గా చెప్పారు, బాధ్యత మాదే, మరి ముఖ్యంగా పాలక మండలి బాధ్యత వహించాలి, టీటీడీ ఈఓ బాధ్యత వహించాలి, వారి కింద ఉండే యంత్రాంగం అంతా కూడా ఈ విషయంలో బాధ్యత వహించాల్సిందే. మేము కూడా దాన్ని తప్పకుండా దాని మీద బాధ్యత వహిస్తాం, ఈ విషయాన్ని తేలుస్తాం. ఇది అంత చిన్న విషయం కాదు, నా మనసుకు గాయమైంది, చాలా నాకు బాధ, వ్యక్తిగతంగా పర్సనల్గా చాలా బాధ ఉంది అనేది పవన్ కళ్యాణ్ ఆయన చాలా డీప్గా ఆయన సారు అని వ్యక్తం చేశారు. ఇది మనుషులుగా చేయవలసిన పని. ఎక్కడైనా సరే ఏ ఇన్సిడెంట్ జరిగినప్పుడైనా ఇలాగూ స్పందిస్తే ప్రజల్లో ఒక రకమైన భరోసా వస్తుంది, ఒక రకమైన ధైర్యం వస్తుంది. మరి ముఖ్యంగా మరి అక్కడికి వచ్చిన భక్తుల్లో కూడా వారికి కూడా అలాగూ గవర్నమెంట్ వైపు నుంచి అటువంటి స్పందన కోసం చూస్తారు. సరే, వారికి కాంపెన్సేషన్ ఎంత ఇస్తారా ఏంటి అనేది అది సెకండరీ థింగ్. కానీ సంఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్గా స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు మరి ఇదే సంఘటన ఇటువంటిదే, కాకపోతే ఇది ఘోరమైంది. మొన్న ఈ మధ్య జరిగిన గేమ్ చేంజర్ దానిలో కూడా ఆయన మరి అలాగూ స్పందించారు. కానీ చూసేస్తే కూడా బాగుండేది. ఏమైనప్పటికీ ఏదైనా కానీ నాయకుల దగ్గర నుంచి ప్రజలు కోరుకునేది ఏంటంటే తక్షణమే స్పందించటం, ఇమ్మీడియట్గా వారి రిలీఫ్, వారికి ఏమి కావాలో వారు అది కోరుకుంటారు. అది ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే అంతకంటే వారికి కావాల్సింది ఏమీ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ స్పందించిన తీరు చాలా గొప్పగా ఉంది. అలాగే ఇటువంటి దుర్ఘటనలు ముందు జరగకుండా చూడవలసిన బాధ్యత కూడా మరి వారిపై ఉంది. డిప్యూటీ సీఎంగా ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు. అందును బట్టి ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నారు, అంటే ఆయన స్పందించిన తీరును బట్టి. అయితే అందరికీ బాధాకరమైన విషయమే 6 చనిపోవటం అనేది. వారికి మరి మంచిగా ఎక్స్గ్రేషియో ఇచ్చి వారి కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, వారి బ్యాక్గ్రౌండ్స్ ఏంటో తెలియదు. సో అవన్నీ తెలుసుకొని గవర్నమెంట్ స్పందిస్తే ఎంతైనా అది చాలా మంచిది. మరి ముఖ్యంగా గవర్నమెంట్కి అది ఎంతో మేలు చేసేదిగా కూడా ఉంది. అందరికీ నమస్కారం.